అబద్ధపు హామీలతో కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టాక జగన్ రెడ్డి బీసీలను వెన్నుపోటు పొడిచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ అధ్యక్షతన బొమ్మూరు నరసింహారాజు కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, బీసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల మాట్లాడుతూ మొదటి నుండి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సమాజంలో సగభాగమైన బీసీలను నేడు వైకాపా పార్టీ వేధిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల జోలికి రావాలంటేనే భయపడేలా బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ బీసీ నాయకులు చెల్లుబోయిన శ్రీను, పితాని శివరామకృష్ణ, మార్గాని సత్యనారాయణ, షేక్ సుబాన్, కొడిపూడి సత్యబాబు, మేడిశెట్టి శ్రీను, పిశెట్టి లాలయ్య, వెలుగుబంటి నాని, పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు, కొయ్యన కుమారి, పిల్ల తనుజ తదితరులు పాల్గొన్నారు. మరి అది వరకు మనం ఇచ్చాం కదా, ఎందుకు ఇవ్వలేదు? 11,142 బీసీలకు మనం పెళ్లికానికి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో 7,19,000 మందికి ప్రవాసంలో సహకారం అందించాం. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఏపీ స్టడీ సర్కిల్స్ నిర్మాణం చేసాం. ఇవాళ బీసీని దగా చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇవాళ ఒకసారి ఆలోచించండి. ఇవాళ వచ్చేసి సామాజిక న్యాయం అంటాడు. నువ్వేం చేశావు? నేను చెప్పా కదా, సమాధానం చెప్పి పోస్టులకి. బంగారం తినేది, సంపాదించేదంతా ఆయన బంధుజనాలతో నింపేశాడు. రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి రేట్లు 4 రెట్లు పెంచేశాడు. తాగుడు మానలేడు. ఏమైనా మీ కొడుకో ఎవరో ఒకటో తాగుడు మానలేదు, అలవాటు అయిపోయింది. వాళ్ళు రూపాయి అయ్యే ఖర్చు 4 రూపాయలు పెంచేశాడు. దోపిడీ జరుగుతూ ఉంది. ఏదైతే అమ్మఒడి లాగానే అనేక పథకాలు నాశనం చేశాడు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశాడు. ఇవాళ వచ్చి కేంద్రం ఇచ్చిన సమ్మర్ వస్తాడు. కొత్తగా వచ్చిన కొత్త పెళ్లికుడు కేంద్రం ఇచ్చిన 20,000 రూపాయల సబ్సిడీ ఇవాళ వస్తాడు. 4,500 ఇంకేళ్ళ ట్రిపుల్ పథకం ఉండేది. 8% కనుక పక్కనదారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 16% ఇస్తే ఆ డబ్బు వాళ్ళకు ఉపయోగపడేది. అవి రద్దు చేశాడు. రంగుల మీద, నూనె మీద ఇచ్చే సబ్సిడీలు ఎత్తేసాడు. ఇవాళ వాడు అలా వస్తుందని అంటా ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇప్పుడేదో ఇస్తానని మొదలెడతారు. మత్స్య కార్మికులకి ఒక పడవ ఇచ్చాడా? ఏం బాబు చెప్పండి ధవళేశ్వరంలో ఒక పడవ ఇచ్చాడా? ఎన్ని పడవలు ఇచ్చాం మనం? సెలవులు ఉండాలంటావు. ఎంతమంది సెలవులు ఉంటాయి? ప్రజలు చెరువుల్లోనూ పల్లెటూరులోనూ పుట్టుకొని ఆర్ఎస్లో బతుకుతారు. వాళ్ళకి సబ్సిడీలు రావు. వాళ్ళకి వర్తించబడాలి. ఆయనకి ల్యాండరీ ఉండాలి. ల్యాండరీ ఉంటే ఆయన బతుకుతారు. ల్యాండరీకి డబ్బులు ఇవ్వాలి కదా. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం ఒకటే చూస్తున్నాం. గతంలో అనేక కార్పొరేషన్ల ద్వారా సహాయం అందించాం. ఇవాళ కార్పొరేషన్ వేశాడు. ప్రతి కులానికి సబ్ కులానికి పెట్టి కార్పొరేషన్ వేశాడు. పదవులు పందారం చేశానన్నాడు. కానీ వాళ్ళ కుర్చీ లేదు, బల్ల లేదు, కనీస సౌకర్యం లేదు. మోపెడ్లు ఇచ్చాం, వ్యాన్లు ఇచ్చాం. వర్ష వేటలేని కాలంలో వాళ్ళకి సహాయం అందించాం. ఇవాళ ఇచ్చాడా? మాటలు కోటలు దాటుతున్నాయి. ఇవాళ నాయి బ్రాహ్మణులకి ఎంతమంది, రజకులు ఎంతమందికి సహాయం చేశావు? 10,000 ఇస్తానన్నావు. 6 లక్షల మంది నాయి బ్రాహ్మణులు అంటే 1,00,000 మందికి ఇస్తావు. మిగతా 5 లక్షల మంది ఏమైపోవాలి? ఇక్కడ లేదు బయటికి వెళ్ళమంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడి, అదే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని వేరే చోట పంపించడం ఎంతవరకు న్యాయం? మా నియోజకవర్గంలో ఈ నాయకుడు మా నియోజకవర్గం ఉండాలని గొడవ పెడతారు కదా. అయితే ఆ నియోజకవర్గంలో ఉండమని అడిగిన వాళ్ళు ఒక్కరూ కూడా లేరు. అంటే ఈ
ఈ నాయకుడు అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేశారో, ప్రజల్లో ఏ విధంగా మమేకమయ్యారో, ఏ విధంగా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమంలో పాల్గొన్నారో ఒకసారి ఈసారి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నెగ్గించుకోకపోతే మనకి ఇంచుమించు 4 సంవత్సరాల జీవితాలకి అందరూ అయిపోయింది.